వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఈ అనాలిసిస్ కి జక్కంపూడి రాజా జనసేనలోకి వెళ్తున్నారా అనేసి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇది ఈనాటి ప్రచారం అయితే కాదు. వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమైన దగ్గర నుంచి కూడా అనేక మంది ఇతర పార్టీలో తమ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూసినట్లయితే కేవలం 11 సీట్లకి అంటే జనమే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెడతానికి కూడా ఆయన భయపడుతూ ఉన్నారు. ఆయన వెళ్లకున్నారు, తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో కూడా ఒక సఫికేషన్ ఉంటే, మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యులు చాలా మంది ఇతర పార్టీల వెంట వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు బీజేపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ. కొంతమంది నేతలు పార్టీ నుంచి ఓడిపోయిన లైక్ కిలార్ రోసే లాంటి వాళ్ళు, ఉదయభాన్ లాంటి వాళ్ళు జనసేనలో తమ ప్రత్యామ్నాయం వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అలా చాలామంది నేతలు ఇక ఎటు కానీ అంటే ఇక్కడ జనసేనలో టీడీపీలో స్కోప్ లేని వాళ్ళు బీజేపీ వైపు, అక్కడ కూడా తమకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనుకున్న వాళ్ళు షర్మిల వైపు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ వైపు. అలా అసలు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక అర్థం కాని పరిస్థితి. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలనే డిమాండ్ రఘురామ్ లాంటి వాళ్ళు వేసిన కేసులు ఆయన వెంటాడుతూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సెగలు కూడా తాడేపల్లిని తాగుతున్నాయి. ఇంకోవైపు చూసినట్టయితే మద్యం మాఫియా వ్యవహారంలో, మద్యం సిండికేట్ విషయంలో ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు సాక్షాత్తు ఇందులో ఈడీని సిబిఐని ఇన్వాల్వ్ చేయాలంటూ కూడా అమిత్ షాకి పిటిషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ప్రైమరీ సస్పెక్ట్గా మిథున్ రెడ్డిని వెంటాడుతోంది ప్రభుత్వం. సో ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని కేసులు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసలు వీటి నుంచి జగన్మోహన్ రెడ్డి భయపడి ఇప్పట్లో తన పార్టీని ఎలా లైమ్లైట్లో పెట్టగలరు, ఎలా కోపప్ చేసుకోగలరు అనేది మాత్రం ఒక సీరియస్ డిస్కషన్ అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నుంచి ఓడిపోయిన చాలా మంది నేతలు ఇతర పార్టీల వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తే జక్కంపూడి రాజా. జక్కంపూడి రాజా ఎవరో కాదు, జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకే ఆయన. జక్కంపూడి రామ్మోహన్ రావుకి వైఎస్తోని చాలా దగ్గర అసోసియేషన్ ఉంది, చాలా క్లోజ్ సర్కిల్స్లో ఉండేవాళ్ళు ఆయన. అందుకే కాంగ్రెస్ దాదాపు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. వైఎస్ క్యాబినెట్లో కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా కూడా పనిచేశారు. తనకంటూ చాలా తక్కువ సమయంలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు క్రియేట్ చేసుకోగలిగారు. ఈవెన్ ఆయన భార్య అయిన జక్కంపూడి విజయలక్ష్మి సైతం పొలిటికల్గా అప్లిఫ్ట్లో ఉన్నారు. అలా వైఎస్కి అత్యంత సన్నిహితులైన ఫ్యామిలీగా జక్కంపూడి ఫ్యామిలీకి అయితే పేరుందని అనుకోవాలి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే అటు రామ్మోహన్ రావు చనిపోవడం కానీ, ఆ తర్వాత వైఎస్ కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో జక్కంపూడి ఫ్యామిలీ వెనక ముందు ఎలాంటి ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేసింది. 2014లో జక్కంపూడి రామ్మోహన్ రావుకి వారసుడైన జక్కంపూడి రాజాకు జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అది ఒక ఆయనకు చేదు అనుభవంగా మిగిలింది అనుకోవాలి జక్కంపూడి రాజాకు. ఇక అక్కడి నుంచి చూసినట్టయితే 2019 ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు రజానగరం టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రజానగరం నుంచి ఆయన గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ ఒక లెక్క అయితే, జక్కంపూడి ఫ్యామిలీకి స్థానికంగా ఉన్న ఒక ఇమేజ్, జనంలో ఉన్న ఇమేజ్ మరొక లెక్క అనుకోవాలి. అలా మరోసారి జక్కంపూడి రాజా మొత్తానికి అక్కడ తన తండ్రి పేరు నిలబెడుతూ అక్కడ నుంచి మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. దాని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటు అప్రతిహతంగా తన పదవిలో కొనసాగుతూ వచ్చారు ఆయన. కాకుంటే స్థానికంగా మాత్రం అటు మార్గాని భరత్ లాంటి వాళ్ళతో రాజమండ్రి ఎంపీగా ఉన్నారు ఆయన. ఆ పరిధిలోనే రజానగరం కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. అలాంటి మార్గాని భరత్తో రాజాకు అనేక సార్లు ఒక ఆధిపత్య పోరు కానీ, ఆ ఈగోస్ కానీ నడుస్తూ వచ్చినప్పటికీ బట్ అంతగా ఫ్లేరప్ అయిన సందర్భాలు లేవు. ఈ ఇష్యూస్, చిన్న ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. మొత్తానికైతే జక్కంపూడి రాజా వర్సెస్ మార్గాని భరత్ అనే పరిణామాలు చాలాసార్లు తెర మీద వచ్చినప్పటికీ అంతగా అవి మీడియాకి ఎక్కువ లేకపోతే వాళ్ళిద్దరు రోడ్డును పడి తిట్టుకున్న సందర్భాలు అయితే లేవని అనుకోవచ్చు. ఇక మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే జక్కంపూడి రాజా మొన్నటి ఎన్నికల్లో మరోసారి రజానగరం నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఈరోజు ఓటమిని ఎదుర్కొంటూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎప్పుడు చూడని ఒక దీనస్థితిని ఈరోజు ఎదుర్కొంటూ ఉంది. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది. అందుకే ఈరోజు జక్కంపూడి రాజా కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు అనడానికి ఒక ఎండార్స్మెంట్ ఏంటంటే, పార్టీ అలా ఓటమి పాలైందో ఇలా జక్కంపూడి రాజా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. పార్టీలో సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దాకా అందరినీ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవాలంటే, మంత్రులు కలవాలంటే, పూర్తి స్థాయిలో ఆయన దర్శనం చేసుకోవాలంటేనే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఒక కోటరీగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని మాయ చేసే ప్రయత్నం చేశారు అనేది చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఆయన. 11 సీట్లకే పార్టీ పరిమితం కావడం వెనుక కూడా ఇలాంటి కోటరీనే ఉంది. ఆ కోటరీని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బ్రేక్ చేయకపోతే ఈసారి ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావన్నట్టుగా
చాలా డెరిగేటరీ కామెంట్స్తోని జక్కంపూడి రాజా మాట్లాడారు. ఎప్పుడు ఒక అగ్రెసివ్గా ఒక యువనేతగా ఆయన పార్టీ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ యూత్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. చాలాసార్లు అగ్రెసివ్ మోడ్లో వెళ్ళి ఆయన అనేక రకాలుగా టీడీపీ ప్రభుత్వం మీద గతంలో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితుడైన ఫ్యామిలీ అనే పేరున్నప్పటికీ 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జక్కంపూడి రాజా ఎక్కడా కూడా మాట్లాడలేదు పరుషంగా. అంత ఘనంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసిన పరిస్థితి లేదు చాలా ఇష్యూస్లో. సో అలాంటి జక్కంపూడి రాజా ఒక్కసారి ఓడిపోవడంతో 5 ఏళ్ల పాటు తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు. చాలా తక్కువ మందే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమైన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్ళల్లో ఒక అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు మనం, అంటే రిగ్రెట్ అయ్యారు ఒక బొత్స లాంటి వాళ్ళు. అలా వాళ్ళ దారిలోనే జక్కంపూడి రాజా కూడా అంత సీరియస్గా సజ్జల దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి దాకా అందరి పేరున ప్రస్తావిస్తూ ఆయన వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన టార్గెట్ చేశారు. ఇక కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని మార్పులు రావాలి, జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి అంటూ కూడా ఆయన సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై 10 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్న సందంగా ఉంది. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అటు ఇంచు తీసి ఇటు పెట్టిన పరిస్థితి కూడా ఇంచు కూడా పార్టీలో డెవలప్మెంట్ మనకు కనిపించదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని కాంప్లికేషన్స్ నడుమ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎంతవరకు లైమ్లైట్లో పెడతారనేది చాలా మందిలో ఉన్న సందేహం. అందుకే ఈరోజు జక్కంపూడి లాంటి వాళ్ళు నిజంగానే పునరాలోచనలో పడ్డారు. అందుకే జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ 2 జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో జనసేన చాలా డామినేటింగ్గా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ప్రీడామినేట్గా సీట్లు కూడా సాధించింది. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది పవన్ కళ్యాణ్కు. సో అలాంటి పరిస్థితులు ఈరోజు జనసేనలో అయితే ఆ వ్యాక్యూమ్ ఉంది. ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. చాలామంది నేతలు వైఎస్ఆర్సీపీ అసంతృప్తులంతా ఎన్నికలకు ముందే వచ్చారు. కొంతమంది టికెట్లు దక్కాయి, కొంతమందికి నామినేటెడ్ పదవులు దక్కాయి. సో జనసేన మాత్రం చాలా పార్టీ అంతా ఖాళీగా కనిపిస్తోంది. అందుకే ఈ రోజున అలాంటి ఆప్షన్ చాలామంది యూత్ లీడర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే జక్కంపూడి ఈ రోజున జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. స్థానికంగా ఉన్న జనసేన నేతలతో కూడా జక్కంపూడికి చాలా దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయి. అందుకే ఆయన తన పొలిటికల్ జర్నీ జనసేనతో ఉండాలని కూడా ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. ఇప్పటికే కొంతమంది ఆయన సన్నిహితులు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారని కూడా బయటికి లీకులు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఉంటే తన భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడుతుందన్న ఆలోచనతోనే జక్కంపూడి రాజా తన భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారని చర్చ జరుగుతుంది. ఆయన జనసేనలో చేరితే ఆయన తల్లి విజయలక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి మనం చూసినట్లయితే కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నేతగా, కరడుగట్టిన జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్గా పేరున్న రాజా ఎంతవరకు జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆయన్ని పూర్తి స్థాయిలో తన పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.